హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోండి, ఆషాఢ మాసం వచ్చింది కదా, గోరింటాకు పెట్టుకున్నాను. చాలా ఎర్రగా పండింది. మా ఇంటి దగ్గర ఉండే చెట్టు ఆకుతోనే పెట్టుకున్నాను. చాలా బాగా పండిందండి. మీరు కూడా చెట్టు ఆకులు కోసుకొని చక్కగా రుబ్బుకొని పెట్టుకోండి. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. అయితే ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్, మన శరీరంలో ఉండేటట్టు వేడి తత్వాన్ని గోరింటాకు తీసుకొని మనకి చల్లదనాన్ని ఇస్తుంది. ఆ విధంగా కూడా మనకి గోరింటాకు హెల్ప్ చేస్తుందండి. అదేవిధంగా మనం లేడీస్ ఎక్కువగా వాటర్లో గట్టా ఉంటాం కాబట్టి గోర్లు పుచ్చుకోకుండా కూడా మనం కాళ్ళకి చేతులకి పెట్టుకోవడం వల్ల కూడా మనకి చక్కగా ఈ గోరింటాకు హెల్ప్ చేస్తుందండి, పుచ్చకుండా కాపాడుతుంది. మరి అదేవిధంగా చర్మ వ్యాధులు, గోరు చుట్లు కూడా రాకుండా ఎంతో హెల్ప్ చేస్తుందండి. కాబట్టి మీరందరూ కూడా ఆడామాగానే ఏమీ తారతమ్యం లేదండి. గోరింటాకు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ గోరింటాకులో బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా గోరింటాకు పెట్టుకోవాలి. ఒక ఆషాఢ మాసంలోనే కాదండి, ప్రతి నెలకు ఒకసారి చొప్పున మనకు అనుకూలంగా ఉన్న ప్రతిసారి కూడా పెట్టుకుంటూ ఇయర్ అంతా కూడా పెట్టుకోవడం కూడా చాలా మంచిది. అంతేకాకుండా మరి ఈ గోరింటాకుని ఒక గుప్పుడు ఆకులు కోసుకుని ఆ ఆకుల్ని చక్కగా ఒక గ్లాసులు, పెద్ద గ్లాసులు వాటర్లో మరిగించుకుని ఒక చిన్న టీ గ్లాస్ అయిపోయేంత వరకు కాచేసుకుని దాన్ని వడపోసుకొని చిన్న గ్లాసులో వేసుకొని తేనె, నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల కూడా మన శరీరంలో ఉన్న ప్రతి వేడి కూడా, దోషాలు కూడా పోతాయండి. అలా ట్రై చేయండి ఎప్పుడైనా. బాయ్ బాయ్.